ఈ నీళ్లు పారేది ముసి కాదు. ఇంతకు ముందు చెట్ల మీదకి వెళ్ళి ముసి ఆటోమేటిక్లీ తెచ్చింది తప్ప చెట్లు అవుతుంది సార్. ఆడ ఐటమ్స్ ఇంకా అవుతుంది సార్. స్పేస్ ఉంది కదా, చాలా పెద్ద ఉంటుంది. 2 కిలోమీటర్లు సార్ ఇక్కడి నుంచి. పట్టుకోండి అన్న, బండిని పట్టుకో. మెయిన్ కాలువ చెట్లు అవుతుంది. మెయిన్ కాలువ చెట్లు అవుతుంది. గడ్డి పోసుకోవాల్సి శుద్ధి చేసి అదనేది ఇక్కడ మూసికి దగ్గరలో మేము షెడ్ వేసుకొని బతుకుతున్నాము అని అంటే ఓకే, దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తాము. కానీ ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉన్న ఫ్లాట్ బ్లూ మార్క్ అర్థం ఏందో మీకు చెప్పాలి. బ్లూ మార్క్ అంటే అర్థం ఏందో చెప్పాలి. బ్లూ మార్క్ వేసిన మాకు నిద్ర లేదు సార్. బ్లూ మార్క్ అనేది నిర్ణయము కాదు. రెవెన్యూ అధికారులు FTL కింద వాళ్ళ మ్యాప్ ప్రకారంగా వేసి, నేను మొట్టమొదటి కూడా మీ తరఫున కానీ ప్రశ్నించేది ఫస్ట్ FTL ఏ పద్ధతి ప్రకారం కట్ ఆఫ్ డేట్ ఎప్పుడు. ఇప్పుడు ఇక్కడ మేము ఎన్ని సంవత్సరాలు పక్కన కలిసిన పక్కన లేన్లో 40 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. 40, 50, 60 సంవత్సరాల కింద మ్యాప్ తీస్తే ఒకటి ఉంటుంది, 15 సంవత్సరాల కింద మ్యాప్ తీస్తే ఇంకో తీరుగా ఉంటుంది. మేము ఎట్లా పోటీ పడద్దు, బుల్డోజర్లు రావద్దు అని మాకు ఆమె సార్. పార్టీలు ముఖ్యం కాదు లేదు సార్. ఇక్కడ నేను 8 సంవత్సరాలు ఇల్లు కట్టుకోవాలి.